హాయ్ మేడం. హాయ్. మేడం, రీసెంట్‌గా వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి మన దువ్వాడ శ్రీనివాస్ గారికి డాక్టరేట్ వచ్చింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? అసలు ఆయనకి ఎందుకు ఇచ్చారంటారు? అసలు ఆ యూనివర్సిటీ ఎవరో ఏంటి అనేది పక్కన పెడదాం. అసలు నిజంగా చాలామంది అసలు అది భూమి మీద కూడా లేదు అని అంటున్నారు. అవన్నీ పక్కన పెడితే అసలు ఆయనకి ఎందుకు ఇచ్చారు? దానికి అసలు ఎలాంటి రీజన్ ఉండుంటదంటారు మేడం? దువ్వాడకి డాక్టరేట్ ఎందుకు ఇచ్చారు అన్నది వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఆ ఇచ్చినటువంటి సంస్థకైతే డెఫినెట్ గా ఉందండి. ఎందుకంటే దువ్వాడకి డాక్టరేట్ అంటే అసలు డాక్టరేట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక ఆశ్చర్యానికి అవమానానికి గురైన సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అంటే మహిళా లోకాన్ని ఆయన కోసం ఎదురు చేసేటువంటి మహిళా లోకాన్ని ఆదుకుంటున్నాడనా, లేదంటే రాజకీయ వేదికల మీద బాగా పచ్చిబూతులు తిట్టగలడనా, లేదంటే కుటుంబాన్ని తీసుకొచ్చి నడి రోడ్లో నిలబెట్టి ఆడపిల్లలను కూడా రోడ్డును వేసేసి లంబూతులతో సొంత కూతుళ్ళనే తిట్టగలిగాడనా, మరి ఏ కారణాలతో దువ్వాడకు డాక్టరేట్ ఇచ్చాడన్నది మాకు కూడా తెలియని అంశం. నిజంగా డాక్టరేట్ తీసుకున్న వాళ్ళు సిగ్గుతో చచ్చిపోయి ఉంటారండి దువ్వాడకు డాక్టరేట్ వచ్చింది అనగానే. కానీ ఆ వ్యవస్థ అయితే వాళ్ళు బయటకు వచ్చి కంపల్సరిగా డాక్టరేట్ ఏ క్రైటీరియా ప్రకారం ఇచ్చారని చెప్పేసి బయట డాక్టరేట్లు తీసుకున్నటువంటి విద్యావంతుల లోకానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. లేదంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు డాక్టర్కి తీసుకుని అవమానపడతారు. వెంటనే వీళ్ళు డాక్టరేట్కి సెలెక్ట్ అయ్యాం అనగానే దువ్వాడు గుర్తొస్తాడు. దువ్వాడికి ఇచ్చారు, మనకి ఇస్తున్నారు, ఆయన్ని మనల్ని ఈక్వల్గా చూస్తారేమో ప్రజలన్న అనేటువంటి ఆశ్చర్యానికి, భయానికి నెక్స్ట్ ఫ్యూచర్లో డాక్టరేట్ తీసుకునే వాళ్ళు భయపడే సిచ్యువేషన్ అయితే డెఫినెట్గా ఉంది. ఇకపోతే ఫేక్ సర్టిఫికెట్లు వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి ఎక్కువగా ముఖ్యంగా తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్‌గా పనిచేశారు వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో. ఈ ఫేక్ సర్టిఫికెట్ల సంగతి ఏంటి మేడం? అసలు నిజంగా అంటే వైఎస్ఆర్‌సీపీలో చాలామందికి గతంలో కూడా ఉన్నటువంటి ఒక నాయకుడికి కూడా ఇది ఇబ్బందిగానే గతంలో జరిగింది సర్టిఫికెట్ల గురించి. ఒక్క తమ్మినేని సీతారాం కాదండి, మొత్తం జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి సలహాదారులతో సహా 150 మంది ఎవరైతే ఇంకా వైసీపీని పట్టుకుని ఊగులాడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సర్టిఫికేట్లు కూడా వెరిఫై చేయాల్సినటువంటి అవసరం వాళ్ళ ప్రభుత్వానికి డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఒక్కడికి వాళ్ళ శాఖ ఏంటో తెలియదు, ఒక్కడికి వాళ్ళు ఏ శాఖకు సంబంధించి సలహాలు ఇస్తున్నారో తెలియదు, అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. అంత దౌర్భాగ్య పాలన చేశారు కాబట్టి వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ యొక్క ఐడియాలజీ ఏంటి, వాళ్ళు చదువుకున్నటువంటి చదువు, దాని యొక్క పరమార్థం ఏంటి అనేది నిజంగానే మా అందరికి సందేహం ఉంది. ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి పాలన కూడా చేస్తారా అన్నటువంటి సిచ్యువేషన్ అందరికీ గుర్తొచ్చింది కాబట్టి గత 5 ఏళ్ల పాటు డెఫినెట్గా వాళ్ళందరికీ ఈవెన్ ఎమ్మెల్సీలుగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి వాళ్ళు ఇంకా మీకు దారుణమైన పరిస్థితి మీరు గత 5 ఏళ్లలో గమనించవచ్చు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి, పట్టభద్రుల ఎన్నికలు అనేవి. అప్పుడు సజ్జలు అన్నాడు మా ఓట్లు సపరేట్గా ఉన్నాయని చెప్పేసి. ఎందుకంటే 7వ తరగతి పాస్ కాని వాళ్ళు కూడా డిగ్రీ పట్టభద్రుల ఓటు ఉపయోగించుకోవడానికి వెళ్ళిన సిచ్యువేషన్ మనం చూసాం. అంటే అన్ని దొంగ సర్టిఫికేట్లు పుట్టించి ఓట్లు పుట్టించారు. తద్వారా ఆ ఓటర్కే దొంగ సర్టిఫికేట్లు పుట్టించిన వాళ్ళు వాళ్ళ పదవుల్లో ఉన్నాడు పుట్టించరా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం వాళ్ళ కూటమి ప్రభుత్వం మీద ఉందండి. అంటే ఇకపోతే వైఎస్ఆర్‌సీపీకి ఆయన కొన్ని యాత్రలు చేస్తున్నారు. మళ్ళీ జనాల్లోకి రావాలనే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా ఒకసారి మళ్ళీ ప్రయత్నించారు. గతంలో ఓడిపోయిన తర్వాత చాలా సార్లు ప్రయత్నించారు కానీ ఇప్పటివరకు బయటికి రాలే. మొన్న ఒక కార్యక్రమానికి వచ్చి అక్కడ కూడా కొంత రెచ్చగొట్టే విధంగా మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు ఎలా చూస్తారు మేడం? ఆయన నిజంగా బయటకు వస్తారంటారా? వస్తే ప్రజలు నమ్ముతారంటారా? జగన్మోహన్ రెడ్డి యాత్రలు చేస్తున్నాడు అంటే అల్టిమేట్గా ఆ యాత్ర ఎటు నుంచి ఎటు తిరిగినా సరే శవయాత్రే అవుతుంది. శవం ఉండాలి, ఆయన యాత్ర బయటికి రావాలి. జనవరి సంక్రాంతికి వస్తా అన్నాడు, రాలా. శివరాత్రికి వస్తాడని చూసాం, రాలా. ఉగాదికైనా వస్తాడో లేదో మాకు తెలియదు. కానీ 2 సందర్భాలు ఖచ్చితంగా వస్తాడు. 1 ఎవరన్నా శవం లేచినప్పుడు, 2 ఎవరన్నా జైలుకు పోయినప్పుడు. అయితే వైసీపీ వాళ్ళు జైలు కన్నా పోండి, జగన్మోహన్ రెడ్డిని నిరంతరం ప్రజల్లో ఉంచాలంటే రోజుకొకడు పోండి జైలుకి. లేదంటే ఇక మరణాలనే మనం ఎవరు డిసైడ్ చేయలేము, కానీ వాళ్ళ కర్మగాలు ఎవరన్నా పోతామన్నా జరుగుతూ ఉంటే వాళ్ళని పరామర్శించడానికి వస్తూ ఉంటాడు. అది కూడా నవ్వడానికి మాత్రం, ఆయనకి ఇంట్లో నవ్వడానికి ఖాళీ ఉండదు అనుకుంటా. బహుశా నిరంతరమైన బిజినెస్ టెన్షన్స్లో ఉంటాడేమో. అందుకని సవాళ్ళను పరామర్శించడానికి వచ్చినప్పుడు నవ్వుతాడు. ఆ ఆనందకరమైనటువంటి సందర్భాన్ని ఆ విధంగా, అందుకని సవాళ్ళను పరామర్శించడానికి వచ్చినప్పుడు నవ్వుతాడు. ఆ ఆనందకరమైనటువంటి సందర్భాన్ని ఆ విధంగా షేర్ చేసుకుంటాడు ఆయన. కాబట్టి ఆయన యాత్రలు చేయలేడు, ఇక ప్రజల్లోకి రాను లేడు. ఈ 2 సందర్భాల్లో ఆయన ప్రజల్లోకి వచ్చేది. మరి ఆయన బయటకు తీసుకురావాలంటే ఈ 2 సందర్భాలు క్రియేట్ చేస్తారన్న స్టేట్లో వాళ్ళ పార్టీ వాళ్ళు చూడాలి. లేకపోతే విడుదల రజనీ గారి అరెస్ట్ గురించి ఏం చెప్తారు మేడం? చాలా మంది ఏంటంటే అంటే 1 బై 1 వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఒకళ్ళు బయటకు వస్తున్నారు, ఒకళ్ళు లోపలికి వెళ్తున్నారు. అంటే వీళ్ళ దినచర్య ఇదే ఉండబోతుందంటారా? కంటిన్యూ అవ్వబోతుందంటారా అలాగే?
5 ఏళ్ల పాటు మరి రాష్ట్రంలో 30 ఏళ్ళు మనమే ఉంటాం అన్నటువంటి ఒక అపోహకి వెళ్ళిపోయి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి సొంత రాజ్యాంగం రాసుకొని పాలన కొనసాగించారు. ప్రకృతి వనరులన్నింటిని దోచుకున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు. రాష్ట్ర ఖజానానంతా వివిధ పథకాల పేరుతో బినామీల అకౌంట్లకు మార్చుకొని ఖజానా ఖాళీ చేశారు. మరి ఇవన్నీ ప్రభుత్వానికి వాళ్ళ ఒక సవాలు, పెను సవాలుగా మారింది వాళ్ళ కూటమి ప్రభుత్వానికి. ఈ లెక్కలన్నీ బయటకు తీయడానికి, ఈ ఆస్తులు, ఈ డబ్బులన్నీ లెక్కలు తేల్చడానికి, ప్రజల ముందు పెట్టడానికి. ఒక్కొక్కళ్ళ చిట్టా విప్పితే వాళ్ళ ఈ చిట్టా ఎండుకొచ్చేటప్పటికి పోలీస్ కేసులు నమోదవుతాయి, లోపలికి వెళ్తున్నారు. మరి ఒక్కళ్ళది అందరిది ఒకే రోజు అవ్వదు. అలాగని ఎవరిని వదిలిపెట్టాం. డెఫినెట్ గా ఎవరైతే గత 5 ఏళ్ల పాటు అవినీతి అక్రమాలు దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరినీ శిక్షించే తీరుతాం. అది రోజుకు ఒకళ్ళు వెళ్తారా, రోజుకు 10 మంది వెళ్తారా అనేది చట్టం డిసైడ్ చేయాల్సిన విషయం. వైసీపీ కూడా మాకు ఒక రోజు వస్తుంది, వచ్చినప్పుడు మాత్రం మేము ఏం చేస్తామో చూపిస్తాం, ఈ 4 ఏళ్ళు వెయిట్ చేయండి, మేమేంటో ఆ తర్వాత చూస్తారు, బాగా రెచ్చిపోతున్నారు మీరు, దానికి తగ్గట్టు ఫలితాలు అనుభవిస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్ల పాటు ఇది ఇలా అనుకొని రెచ్చిపోతే వాళ్ళు పుచ్చిపోతుంది విషయం. అందుకని మళ్ళీ అదే పుచ్చిపోయే ఆలోచనలు చేశారనుకోండి, ఈసారి మేం కాదు డిసైడ్ చేయాల్సింది, ప్రజలు డిసైడ్ చేస్తారు. గత 5 ఏళ్ల పాటు అలా రెచ్చిపోతేనే ప్రజలు 24లో 0 పెట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే రెచ్చిపోతాం మేమని చెప్పేసి నెక్స్ట్ ఎలక్షన్ కూడా ముందుగానే హామీలు ఇస్తున్నారు. మేము నెక్స్ట్ వస్తే కూటమి గవర్నమెంట్ మీద, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకి మేము అధికారంలోకి వస్తామని ఓపెన్ గా చెప్తున్నారు. మరి ప్రజలు ఓట్లు ఎందుకు వేస్తారు? ప్రజలు అభివృద్ధి కోసం ఎవరు వస్తారో, ప్రజల కోసం ఎవరు వస్తారో వాళ్ళు ఓట్లు వేస్తారు. నెక్స్ట్ కూటమి గవర్నమెంట్ లో ఉన్నటువంటి నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకి వస్తామని నిన్నిందుకు గెలిపిస్తారు ప్రజలు. కాబట్టి ఇప్పటికైనా పందా మార్చుకోవాలి. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.